మార్పు రాకపోవడం అనేది రైట్, దురదృష్టకరమైనటువంటిది. ఒక్క నిమిషం మురళి దీన్ని గారు. నవకుమార్ గారు ఉన్నారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. నవకుమార్ గారు, ఎట్లా చూస్తారు టీడీపీ విజయాన్ని? అలాగే వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా ఘోర ఓటమి చవి చూసింది పులివెందుల్లో, అలాగే ఒంటిమిట్టు కూడా కోల్పోయింది జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో. ఎట్లా చూస్తారు మీరు? నరేష్ గారు, మీకు ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు అదే విధంగా ప్యానెల్లో ఉన్న పెద్దల అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్ గా ఇందాక భూపతి రాజు గారు చెప్పిన, లేకపోతే మురళి గారు చెప్పిన సంపత్ రాజు గారు, ప్రజాస్వామ్యం, సంపత్ రాజు గారు ఎవరు చెప్పినా కానీ ప్రజా విజయం గెలిచింది అంటున్నారు. ఇట్స్ మై ఒపీనియన్ బెంచ్ మార్క్. సో నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఫర్దర్ గా ఈ ఎలక్షన్ తర్వాత ఎలా మారబోతున్నది అనేది ఒక పాయింట్. సేమ్ టైము నైతికంగా టీడీపీ కూడా ఎలక్షన్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసింది అనేది ప్రజల యొక్క, అంటే మాకున్న ఇన్పుట్, మేము ఒకసారి అక్కడ ఉన్న లోకలతో మాట్లాడినప్పుడు నైతికంగా ఇప్పుడు హంగు కావచ్చు, ఆర్భాటం కావచ్చు, ఎవరైనా కావచ్చు, డబ్బులు అందరూ ఇస్తారండి. అన్ని పార్టీలలో వైసీపీ వాళ్ళు ఇస్తారు, టీడీపీ వాళ్ళు ఇస్తారు, ఎవరు ఇచ్చినా కానీ ఓటేసేది లోపల పోయేది ఓటరే కదా. సో ఓటు దేనికి వేశాడు? టీడీపీ పార్టీ విజయానికి వేశాడు. అంటే 30 సంవత్సరాల నుంచి ఎలక్షన్లు నైతికంగా జరగలేదు హంగు ఆర్భట అంటారు. ఈ 30 సంవత్సరాల్లో టీడీపీ కూడా గతంలో కూడా అధికారంలో ఉన్నది. అధికారంలో ఉన్నప్పుడు ఎలక్షన్ మేనేజ్మెంట్ దృష్ట్యా ఏ కారణంతో అయినా కావచ్చు ఈ లెవెల్లో చేయలేదు అనేది కూడా ప్రజల్లో వాదన. సో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నైతికంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన మాట వాస్తవం. ప్రజలు కొంత ఒక అవగాహనకు వచ్చారు. అంటే ఎంటైర్ దీన్ని మనము ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలక్షన్ వైసీపీ చాలా స్ట్రాంగ్ గా ఎక్కడుంది, టీడీపీ ఎక్కడ స్ట్రాంగ్ గా ఉంది, ఈ రెండింటిని కూడా బేరీజ్ చేసుకుని రెండు పార్టీలు కూడా ఒక అవగాహనకు వచ్చే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తున్నది. ఈ మధ్య నాకు ఈ వాతావరణం కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నైతిక బాధ్యత వహిస్తూ పులివెందల ఎమ్మెల్యేగా ఏమైనా రాజీనామా చేస్తారా, చేసి రెఫరెండంగా ఎలక్షన్కి వెళ్తాడా అంటే ఆయన అడిగాడు. కేంద్ర బలగాలతో ఎలక్షన్లు చేయాలి అంటున్నాడు. ఈ ఎలక్షన్ చిన్నది, వాల్యూమ్ చిన్నదే కావచ్చు, నెంబర్ చిన్నదే కావచ్చు, దీన్ని మీరు ఏబిఎన్ లో ఒకసారి క్షుణ్ణంగా దీని మీద కూడా విశ్లేషణ చెయ్యాలి యాక్చువల్ గా. సో ఎందుకంటున్నానంటే ఓడిపోయిన తర్వాత తన సొంత మండలం పులివెందల్లో, తన సొంత ఊర్లో కూడా డిపాజిట్లు కోల్పోయినా అక్కడ ఉన్న జెడ్పీటీసీ అభ్యర్థి కూడా ఓటు వేయలేకపోయాడు, ఓటు వేయలేదు అనేది కూడా వార్తా ప్రచారంలో వస్తున్నది. సుమారు 600 నుంచి 700 డిపాజిట్ కూడా కోల్పోయాడు. కానీ ఈ నైతిక బాధ్యత వహిస్తూ జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేస్తాడా, రాజీనామా చేసి ఎలక్షన్కి వెళ్తాడా, దీని మీద ఒక ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా నేనేమంటానంటే ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, రాయలసీమ, ఎస్పెషల్లీ రాయలసీమ ప్రాంతంలో నీటి వనరులకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. అక్కడున్న జెడ్పీటీసీ అభ్యర్థి లతారెడ్డి గారు చెప్పారు, మేము చెరువు దోవిచ్చాము, చెరువుకు నీళ్లు ఇచ్చాము, అధికార యంత్రాంగం కూడా చెబుతూ ఉన్నారు. కానీ నేనేమంటానంటే లాంగ్ టైం గోల్స్ పెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా కావచ్చు, టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా కావచ్చు, లాంగ్ టైం గోల్ పెట్టుకొని వెళ్తే మాత్రం తప్ప ఒక రాజకీయ వ్యవస్థని మార్పు చెందే దిశగా కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉన్నది. అదే విధంగా లోకేష్ మార్క్ క్లియర్ గా మాకున్న నాలెడ్జ్ లో రాయలసీమలో ఎస్పెషల్లీ పులివెందల ఈ జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో లోకేష్ మార్క్ చాలా దృఢంగా కనిపిస్తున్నది. అక్కడున్న బీటెక్ రై కావచ్చు, బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అక్కడున్న బలిజలు కావచ్చు, చాలా బలంగా ఫైట్ చేసిన మాట వాస్తవం. ఎందుకు ఫైట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి చేసిన గతంలో చాలా తప్పులు చేశారు రాజకీయంగా. ఎన్ని తప్పులు చేయాలో అన్ని తప్పులు చేశాడు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా, షర్మిల కూడా అక్కడి నుంచే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? కాంగ్రెస్ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి? ఈ లోపాయికారిగా ఏమన్నా ఉన్నదా? ఇవన్నీ కూడా ప్రజల్లో చర్చ జరుగుతున్నది. దీని మీద ఈ అన్నిటిని ఆలోచించి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి రెఫరెండం గా తీసుకొని ఎంపీకి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తారేమో అనేది కూడా జనాల్లో చర్చ జరుగుతున్నది. దీని మీద ఏబిఎన్ కూడా ఒక మంచి డిబేట్ తీసుకోవాలి. ఇది 100% ప్రజాస్వామ్య విజయం. ఎలక్షన్ లో వాళ్ళు కనుక స్లిప్పులు పెట్టారు, కొంతమంది కాళ్ళు పట్టుకుని అయ్యా మమ్మల్ని ఓటేయండి అంటున్నారు. అంటే నేనేమంటే ఓటేయటానికి పోనోళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయంతో నేస్తారు కదా. అక్కడ రిగ్గింగో లేకపోతే ఇంకొక విధంగానో, బాంబులేసో ఇంకో విధంగానో, ఆ స్థాయిలో ఊహించుకున్న స్థాయిలో అయితే అక్కడ అంత దారుణం అయితే జరగలేదు. ఎలక్షన్ ఓవరాల్ గా అండి, ఎవరైనా
ఆర్థిక బలాలు పార్టీ ఉన్నప్పుడు ఇంకో రకంగా చేసుకుంటున్నాయి. మరీ దారుణంగా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు ఎస్పెషల్లీ ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో చూసుకున్నట్లయితే అండి, మీరు ఒకసారి పునఃపరిశీలించాలి. అసలు నామినేషన్లు కూడా వెయ్యని పరిస్థితుల్లో అవును, స్థానిక మున్సిపల్ మాచర్ల మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు ఇట్లా పల్నాడు ఏరియాలో మొత్తం పల్నాడు ఏరియాలో మాచర్ల మున్సిపాలిటీ మాచర్ల కాన్స్టిట్యున్సీ కావచ్చు, గురజాల కాన్స్టిట్యున్సీ కావచ్చు, అదేవిధంగా నర్సాపేట కాన్స్టిట్యున్సీ కావచ్చు, లేకపోతే అంబటరాంబాబు సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీ కావచ్చు, ఈ ఏరియాలో ఓవరాల్ గా మీరు పునఃపరిశీలించుకున్నట్లయితే నామినేషన్స్ కూడా వేయనిలా. కానీ ఈ రోజు అధికార పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం నామినేషన్ వేసే దిశగా కూడా వెళ్ళింది, ఎలక్షన్లు తీసుకున్నారు. నాకున్న అంచనా ప్రకారం ఖచ్చితంగా మునుముందు రోజుల్లో ఒక సంవత్సరం, ఒక 1 year లోపు పంచాయతీలు, మున్సిపాలిటీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఈ ఎలక్షన్లు కూడా జరగబోతున్నాయి. ఈ ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ప్రజాస్వామ్య పక్షంగా ఎలక్షన్ చేస్తారు. దీన్ని రెఫరెండంగా తీసుకొని వారు ఇప్పుడు ఏవైతే 6 స్కీములు పెట్టారో, 6 సూత్రాలు 6 స్కీములు ఏవైతే పెట్టారో వాళ్ళు మేము ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా వెళ్తారా అనేది కూడా ఒక వాతావరణం ఈ రోజు క్రియేట్ అయింది. ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య విజయం. ఖచ్చితంంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం నైతికంగా, మోరల్ గా చాలా బలం ఇచ్చిందంటూ కూడా ఎటువంటి వాతావరణం కూడా లేదు. కానీ ఇందాక రాజు గారు కావచ్చు, లేకపోతే మురళీ గారు సిపిఎం మురళీ గారు కూడా అన్నారు. ఏమంటే మనం కూడా గుర్తుంచుకోవాలి, ఆ రోజు నామినేషన్స్ వేయించడానికి కూడా వైసీపీ పార్టీ ఆ రోజు కుప్పం నియోజకవర్గంలో చాలా గందరగోళాలు సృష్టించింది. కానీ ఈ రోజు అక్కడ ఈ రోజు పులివెందల్లో జరిగిందంటో ఒక వాతావరణం అంత టైట్ గా ఏమి ఎలక్షన్ అయితే వాస్తవానికి ఎన్డీఏ ప్రభుత్వం అంత టైట్ గా అయితే పోలీసులను ఉపయోగించో, అధికారాలను ఉపయోగించో, ఇంకో విధంగా ఉపయోగించే ఆ వాతావరణం అయితే వారు చెప్పినంత విధంగా అయితే కనిపించలా. మేబీ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు, నాకున్న అబ్జర్వేషన్స్ నేను పరిశీలించిందంటో. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్ళాలి అన్న ఆలోచనతోనే ఉంటారులే. కానీ జగన్మోహన్ రెడ్డి లాగా క్రూయల్ గా ఆలోచించే మనస్తత్వం అయితే ఉండకపోవచ్చు అనేది కూడా నా అభిప్రాయం. నరేష్ గారు ఖచ్చితంగా ఇది రిఫరెండం తీసుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, పులివెందుల ఎమ్మెల్యే గారు, అదే విధంగా కడప ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు ఈ రాజీనామా చేసి రిఫరెండంగా ఎలక్షన్కి వెళ్తారేమనే వాతావరణం అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యే విధంగా కూడా వాళ్ళ ప్రవర్తన ఉంటుందేమనేది నా యొక్క అభిప్రాయం. రైట్. సంపత్ రాజు గారు, ఈ విజయం లతారెడ్డి గారు అభ్యర్థి అవ్వడం వల్ల, అంటే బీటెక్ రవి గారు సతీమణి అవ్వడం వల్ల ఆ ఎఫెక్ట్, ఆ ఇంపాక్ట్ ఎంతవరకు ఉందంటారు?